కొంతమంది పేషెంట్స్‌కి ఏంటనంటే వెనకాల అసలు పళ్ళనేవి ఉండవన్నట్టు. అది పుచ్చిపోయి ఊడిపోవటం వలన, లేకపోతే దానంతట అది ఊడిపోయినంక ఏంటంటే వాళ్ళు పెట్టించుకోకుండా అలానే వదిలేస్తారు. కానీ వెనకాల పళ్ళు లేకపోతే మీ ముందర పళ్ళనే ఎక్కువ సఫర్ అవుతాయి. అది ఎందుకు అనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పెన్నుంది. ఇదొక పిల్లర్‌లాగా ఊహించుకోండి. నేను దీని పైనుంచి వెయిట్ అనేది అప్లై చేశా అనుకోండి. దాన్ని మనం ఎగ్జెలోడ్ అని అంటాం. సో, బేసికల్లీ మన వెనకాల ఉన్న పళ్ళు అంటే మోలార్స్ అంటే ఎక్కువగా నవలడానికి వాడతాం కాబట్టి అది ఎగ్జెల్ లోడ్‌కి తీసుకోవడానికి డిజైన్ చేయబడింది. ఓకే. వాటి పంటి యొక్క వేరు కూడా చాలా బ్రాడ్‌గా ఉంటుంది. అండ్ అక్కడ బోన్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఎప్పుడైతే అసలు మీకు వెనకాల అసలు పళ్ళనేవి ఉండవో, ఆ ఫోర్స్ అంతా ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ముందరున్న పన్ను బేర్ చేయాలి అంతా కూడా. కానీ ముందరున్న పన్ను అంత బేర్ చేయలేదు. సో, ఇప్పుడేమవుతుంది ఇట్లా పిల్లర్ పైనుంచి అప్లై చేయాల్సిన ఫోర్స్ ఏదైతే ఉందో ఇట్లా పక్క నుంచి అప్లై చేయాల్సొస్తుంది. దీన్ని మనం నాన్ ఎక్సాల్ లోడ్ అని అంటాం. సో, దీనివల్ల ఏమవుతుంది ఇప్పుడు పిల్లర్ అనేది ఎలా అయితే సైడ్‌కి బెండ్ అవుతుందో, ఇన్ ద సేమ్ వే మన పళ్ళు కూడా ఫ్యూచర్‌లో పక్కకి ఇట్లా బెండ్ అవుతాయి. అంతే కాకుండా అక్కడ ఫ్రాక్చర్ అవ్వటము, ఫ్యూచర్‌లో లూజ్ అవ్వటము, ఇంకొకటేంటంటే అక్కడ ఊరికే పుచ్చు రావటము, ఇవన్నీ కూడా అక్కడ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి మెల్లమెల్లగా. ఓవర్ ద టైమ్ మీరు దానికి ఎన్ని ట్రీట్మెంట్స్ చేయించుకున్నా కూడా అది లాంగ్ టర్మ్ స్టేబుల్‌గా ఉండాలంటే ఫస్ట్ వెనకాల పళ్ళనేవి పెట్టించుకోవాలి. ఓకే.